హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మనకు మార్నింగ్ టైంలో చాలా తొందరగా అయిపోవాలనుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, మార్నింగ్ టైంలో పిల్లలకి ఇలా సింపుల్గా అండ్ హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను 1.5 కప్పు వరకు కాబూలీ శనగలు తీసుకుంటున్నానండి. ఇవి చిన్న సైజ్ శనగలు అనమాట. మీకు పెద్దవి అవైలబుల్గా ఉంటే అవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ అన్నీ ఈ కప్తోనే తీసుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక కప్తో మెజర్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు కాబూలి శనగలు, 3/4 కప్పు వరకు బియ్యం తీసుకున్నాను. అలాగే కొన్ని మెంతులు వేసుకొని వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న వాటిలోకి శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఈవినింగ్ టైంలో ఒక 5 to 6 అవర్స్ నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మార్నింగ్ కూడా వేసేసుకోవచ్చు. లేదు కొంచెం టైం ఉంది అనుకుంటే ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. శనగలు అనేవి మంచిగా నాని ఇలా ఉబ్బాయి. ఇలా ఉబ్బిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇలా శనగల్ని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత కూడా సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రైండ్ చేసే ముందే సాల్ట్ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. అవసరం అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మొత్తం శనగలన్నిటిని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది, అలాగే ఈ బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదండి, కొంచెం తిక్కుగానే ఉండాలి. మనకి ఇది దోశ బ్యాటర్లా కాకుండా కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది. మనం కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక 5 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది మనకు కొంచెం పలచబడుతుంది. సో మళ్ళీ వాటర్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ వచ్చేసి నేను ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే టమాటా ముక్కల్ని సీడ్స్ అనేవి తీసేసి ఇలా టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ పిండిలో మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండగా మనకి బ్యాటర్ అనేది మరీ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బ్యాటర్ మనం మరీ పల్చగా చేసుకుంటే దోశ అనేది రాదండి. సో ఇలా మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఒక చిటికెడంత పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకోవాలి. దోశ పెనం బాగా వేడెక్కాక లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే అలానే కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఇప్పుడు పెనం బాగా వేడెక్కాక ఒక 2 గరిటెల పిండిని ఇలా దోశ పెనం పైన వేసేసి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మరీ మనకి దోశ సన్నగా రాదండి, కొంచెం మందంగానే వస్తుంది. దోశలా సన్నగా అయితే రాదు, కొంచెం మందంగా వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశలా వేసుకున్నాక చుట్టూ ఆయిల్ అప్లై చేసుకొని ఒకవైపు మంచిగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి.
చూడండి ఇది రెండో వైపు కూడా మంచిగా కాలింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలాగే మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటాయండి ఈ దోశలు అయితే. మనకి తినేటప్పుడైతే టేస్ట్ అయితే బాగుంటుంది. రెగ్యులర్గా వేసుకునే దోశలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే బీన్స్ కానీ, గ్రేట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసి, ఆకుకూరలు కూడా వేసి చేసుకోవచ్చండి. పిల్లలు తినే వెజిటబుల్స్ ఉంటాయి కదా, ఆ వెజిటబుల్స్ని సన్నగా తరిగి ఇలా ఈ పిండిలో కలిపి వేశారంటే వాళ్ళకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టు ఉంటుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ చేసి ఇలా దోశలా వేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి దోశలు అనేవి రెడీ అయిపోయాయండి. వితిన్ 5 to 10 మినిట్స్లో మనం బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈ దోశల్ని వేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్లా పెట్టొచ్చు. మీ హస్బెండ్స్కి ఆఫీస్కి పంపించే టైంలో సింపుల్గా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఒక్కసారి రెసిపీని ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.